అనగనగా ఒకరోజు ఒక అందమైన అడవిలో చెట్ల కొమ్మల మధ్య చిన్న గూడుంది. ఆ గూడులో ఒక చిన్న పక్షి ఉంది. ఆ పక్షి పేరు మిన్నీ. మిన్నీ మెలకువవుతూ, హా, ఈరోజు ఎంత బావుంది, నేను చెరువు దగ్గరికెళ్ళి సీతాకోకచిలుకతో ఆడాలి. మిన్నీ చెరువు దగ్గరికి వెళ్ళింది. ఆమె సీతాకోకచిలుకలతో పాటలు పాడుతూ చక్కగా ఆడుతుంది. అయితే ఒక్కసారిగా ఆకాశం చీకటవుతుంది. మెరుపులు మెరుస్తున్నాయి. గాలి బలంగా ఊదుతోంది. మిన్నీ భయంతో, ఏం జరుగుతోంది, తుఫానొస్తోంది అనిపిస్తోంది, త్వరగా నా గూడు దగ్గరికి వెళ్ళాలి. మిన్నీ తన గూడువైపు పరిగెత్తుతోంది. ఇంతలో భారీ వర్షం ప్రారంభమవుతుంది. మిన్నీ, వర్షం వస్తోంది, నా రెక్కలు తడుస్తున్నాయి. ఓ, ఒక ఆకు కింద నిలబడాలి. మిన్నీ పడి ఉన్న ఆకు కింద వణుకుతూ కూర్చుంది. మిన్నీ నెమ్మదిగా, దయచేసి వాన త్వరగా ఆగిపో. వాన ఆగిన తర్వాత మిన్నీ తన చెట్టు దగ్గరకు వచ్చింది. మిన్నీ ఆశగా చూసి, నా గూరు ఎక్కడా? చెట్టు కొమ్మ తెగిపోయి నేలపై పడిపోయింది. గూడు కనిపించదు. మిన్నీ వేదనతో, నా ఇల్లు పోయింది, ఇప్పుడు నేనెక్కడుండాలి? ఒంటరిగా మిన్నీ చుట్టూ గూడు కోసం వెతుకుతుంది. ఏ చెట్టులోనూ దొరకదు. ఆమె ఓ రాతిపై కూర్చుంది. కన్నీళ్లు వస్తున్నాయి. మిన్నీ, మిన్నీ, ఎక్కడున్నావు? అతను మిన్నీని చూశాడు. తడిగా బాధతో కూర్చుంది. బంటి ఆశ్చర్యంగా, అయ్యో మిన్నీ, ఏమైంది నీకు? చెయ్యి చాచి, రా మిన్నీ, నువ్వు ఒంటరిగా లేవు, నేను ఉన్నాను. మిన్నీ చాలా మెల్లగా, బంటి, వర్షంలో నా గూడు పోయింది. బంటి, నువ్వు భయపడొద్దు మిన్నీ, నా ఇంటికి రా, మనం కొత్త గూడు కడదాం. ఇంటికి తీసుకుని వెళ్ళి తన దగ్గర ఉన్న కరాలతో మిన్నీకి ఒక మంచి గూడు కట్టాడు. కొత్త గూడు. గురు పూర్తయ్యాక, ఇది నీకోసమే మిన్నీ, ఇదిగో ఇది నీ కొత్త ఇల్లు. బంటి ఇంటి బయట పెట్టాడు. మిన్నీ గూడోకి ఎగిరి ఎడుతుంది మిన్నీ ఆనందంగా. చాలా బాగుంది. బంటి థ్యాంక్ యూ అంది. అయ్యా, మిన్నీ మళ్ళీ ఆనందంగా ఉంది. కొత్త జీవితం, కొత్త బంధం. ఆ రోజు నుండి మిన్నీ ఎప్పుడూ బంటి ఇంటి దగ్గరే ఉంటుంది. బంటి వస్తే మిన్నీ గాల్లో చుట్టూ తిరుగుతూ తన పాట పాడుతుంది. మరిన్ని మంచి మంచి కథల కోసం బంటి కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.